ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఇప్పుడే మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు, మనందరి మీ అందరి భవిష్యత్తు గురించి, మొన్న ఈ రాష్ట్ర ప్రజల గురించి మొన్న ఈ మధ్యలోనే 4 రోజుల క్రితం ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణ కార్యక్రమంలో ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భావి తరాలకు సంబంధించిన ఒక నగరాన్ని నిర్మించాలి, దాంట్లో ఎవరు పాత్రదారులు అవుతారు అని 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రభుత్వ విద్యను అభ్యసించిన మీరందరూ రేపు ఫ్యూచర్ సిటీలో ప్రధానమైన పాత్రదారులుగా నిలవాలి, ఈ రాష్ట్రంలో పెద్ద మానవ వనరులుగా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో విద్యా సంస్కరణలు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ సంస్కరణలు మాటల వరకే ఆపకుండా రాగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ప్రారంభించుకున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఒకటే చోట చదువుకోవాలని వారి ఆలోచన మేరకు ఈ రోజు స్కూళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఆ రోజు క్యాంపెయిన్ ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వారి ఆలోచన మేరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి మండలాలకు సంబంధించిన విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పాం. ఈరోజు 6 గ్యారంటీలో భాగంగా మరొక గ్యారంటీని ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తా ఉన్నాం. నవతరాలకి యువతరానికి సంబంధించి విద్యా బోధన నాణ్యంగా ఉండాలి, దాంట్లో ప్రధానమైన బాధ్యత ఈరోజు ఉపాధ్యాయుల పైన, ఈరోజు మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న అధికారులకు అందరూ కూడా ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంటుంది. మా ఆలోచన, మా రాజకీయంగా మా పొలిటికల్ విల్ను చూపెట్టాం, గవర్నెన్స్ పరంగా అడ్మినిస్ట్రేటివ్ విల్ను కూడా చూపెడతాం. ఈరోజు ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడే చూశాం. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్కు సంబంధించి ఏ ప్రైవేట్ స్కూల్కు పోయినా దీనికంటే మెరుగైన తీరులో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఉండదు. మా ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటారని నేను భావిస్తా ఉన్నాను.